మన దేశంలో కిడ్నీలు పాడవడానికి గల ముఖ్య కారణాలేంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ముఖ్య కారణం వచ్చేసి షుగర్, మధుమేహం లేదా డయాబెటీస్. అంటే షుగర్ ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి కిడ్నీలు అనేవి పాడవడం అంటూ జరుగుతూ ఉంటుంది. రెండోది సిస్టమిక్ హైపర్ టెన్షన్, అంటే అధిక రక్తపోటు. మూడోది వచ్చేసి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీలు బుడగలుగా మారిపోవడం. నాలుగోది వచ్చేసి పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఐడ్ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వచ్చే ఎనాల్జెసిక్ నెఫ్రోపతి లేదా క్రానిక్ ట్యూబులర్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్. ఇవి కాకుండా జన్యుపరంగా వచ్చే కిడ్నీ జబ్బులు, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వస్తున్న లక్షణాలు, కొత్తగా వస్తున్న కిడ్నీ జబ్బుల కారణాలు ఏంటి అంటే, మనకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్రానిక్ గ్లోమెరులోనెఫ్రైటిస్, అందులో ఐజీఏ నెఫ్రోపతి, అంటే యుక్త వయసులో అధికంగా బీపీ పెరుగుతూ కనబడడం. మన భారతదేశంలో చూసినట్లయితే ఐజీఏ నెఫ్రోపతి అనేది చాలా ముఖ్య కారణం అవుతూ ఉంది ఈ మధ్య కిడ్నీలు పాడవడానికి. డిటెక్ట్ అయినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపల ఈ ఐజీఏ నెఫ్రోపతి వాళ్ళు డయాలసిస్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలాగే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్న కిడ్నీ జబ్బులు, ముఖ్యంగా జిమ్ సప్లిమెంట్స్, అంటే తొందరగా కండలు పెరగాలి, 6 ప్యాక్ బాడీ చేయాలని చెప్పి జిమ్లో ప్రోటీన్స్ తీసుకోవడం, ప్రోటీన్ పౌడర్స్, వాటిలో అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉండడం వల్ల కిడ్నీలు పాడై ఎఫ్ఎస్జిఎస్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక ప్రాబ్లం వచ్చేసి వెయిట్ లాస్ మెడికేషన్స్. బరువు తగ్గాలి, అధిక బరువుని తక్కువ కాలంలో ఎక్సర్సైజ్ లేకుండా, శ్రమ పడకుండా బరువు తగ్గించుకోవాలని చెప్పి కొన్ని మెడిసిన్స్ వాడుతున్నారు. ముఖ్యంగా ఈ పౌడర్స్ అనేవి కొన్ని హెర్బల్ పౌడర్స్, ఈ పౌడర్స్ వాడుతూ ఉండడం వల్ల కిడ్నీ ఫైబ్రోసిస్, లివర్ ఫైబ్రోసిస్ జరిగి కిడ్నీలు పాడవడం అనేవి కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మన దేశంలో కిడ్నీలు పాడవడానికి గల ముఖ్యమైన కారణాలు.